ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డీఏ పెంపు 53% నుంచి 55%కి కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల కరువు భత్యం డీఏను 2% మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ప్రస్తుతం 53% ఉన్నటువంటి డీఏ 55%కి పెరగనుంది. దీంతో ఉద్యోగుల జీతాలు సైతం పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా నిరుడు జూలైలో డీఏను పెంచారు. అప్పట్లో 50% ఉన్నటువంటి డీఏ 53%కు చేరింది. పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాలను తట్టుకునేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులకు డీఏని ఇస్తారు. ఎప్పటికప్పుడు ఈ డీఏని సవరిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది 2 సార్లు కరువు భత్యాన్ని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏను పరిహారంగా ఇస్తుంటారు. డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు లబ్ధి చేకూరనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ పెంపును ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా డీఏ రేట్ను నిర్ణయిస్తారు. ఏదైనా సవరణ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత 6 నెలల గణాంకాలను తీసుకుని అంచనా వేస్తుంది. కాగా జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.